ప్రపంచ సుందరి పోటీలకు భాగ్యనగరం సర్వసన్నద్ధమైంది. 3 వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైటెక్స్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలలో వివిధ దేశాలకు చెందిన 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోనున్నారు. ఇవాళ జరగబోయే ఫైనల్స్కు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్వాలే, భారతీయ ప్రెసిడెంట్ సచిన్ కుంభర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. అయితే సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. రైట్, ఇవాళ జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈ రోజే మిస్ వరల్డ్ ఫైనల్స్ హైటెక్స్ వేదికగా ఈ రోజు సాయంత్రం 6:30కి ఏదైతే ఈ మిస్ వరల్డ్ ఫైనల్స్ ఏదైతే ప్రారంభం కారణం 72వ మిస్ వరల్డ్ కోసం హైదరాబాద్, తెలంగాణ మొత్తం కూడా ముస్తాబైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల నుంచి ఏదైతే పోటీదారులు ఏదైతే ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి కూడా వచ్చారు. సో అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం ఈ 108 దేశాలకు సంబంధించిన పోటీ పడతారు. అయితే వివిధ విభాగాల్లో ఇప్పటికే ఆ పోటీలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. దీంట్లో సుమారు 40 మందిని ఇప్పటికే ఏదైతే జ్యూరీస్ సెలెక్ట్ చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. అంటే 4 ఖండాలుగా విభజించి ఒక్కో ఖండానికి 10 మంది చొప్పున ఏదైతే ఫైనలిస్ట్ ని డిసైడ్ చేశారు. దీంట్లో కూడా సుమారు లాస్ట్ కి ఒక్కొక్క ఖండం నుంచి 5గురిని మరొకసారి ఏదైతే కొన్ని కంటెస్టెంట్స్ నిర్వహించి దాని తర్వాత సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్క ఖండం నుంచి ఇద్దరిద్దరుగా కూడా ఏదైతే మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్క ఖండం నుంచి 4గురిని ఆ 4 ఖండాలకు సంబంధించినటువంటి వారుగా మిస్ ఆ ఖండానికి సంబంధించిన వారుగా గుర్తించారు. ఆ 4గురిలో ఒకరిని మిస్ వరల్డ్ గా ఏదైతే లాస్ట్ కి ఫైనలైజ్ చేస్తారు. సో మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా కూడా మన నినాదాన్ని వినిపించుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం కొనసాగుతుందో కూడా మనం చెప్పుకోవచ్చు. సుమారు 20 రోజుల పాటు ఏదైతే హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది. వీరంతా కూడా వారి ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే టూరిజం సంబంధించిన స్పాట్స్ ఏవైతే ఉన్నాయో రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, అలాగే పిల్లల మర్రి, మనకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్న చార్మినార్, శిల్పారామము, చౌమల్లా ప్యాలెస్, ఇలాంటి అనేక ప్రదేశాలను కూడా తిరిగి ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం సంబంధించిన గుర్తింపుకు సంబంధించిన విషయాలపై కూడా అంతా తిరగడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఫైనల్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగినట్టు కూడా మాకు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమానికి బాలీవుడ్ తారలు కూడా రానున్నట్టు మాకు తెలుస్తుంది. జాక్విస్ ఫెర్నాండెస్, అలాగే ఇషాంత్ షట్కర్ ఫైనల్స్ లో స్టేజ్ పైన వారి లైవ్ ప్రదర్శన కూడా చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ రోజు జరిగే కార్యక్రమానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భద్రతకి సంబంధించి కూడా అదేవిధంగా చాలా మంది అక్కడ హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే ఒక సెన్సిటివ్ ఏరియా. సో ఈ సెన్సిటివ్ ఏరియాకి సంబంధించినటువంటి దగ్గర ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 108 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వివిధ ప్రతినిధులు కూడా అందరు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. సుమారు ఈ రోజు కార్యక్రమానికి 4,000 మంది ఏదైతే బయట నుంచి కూడా వచ్చి హాజరయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీంతో పాటు కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఏదైతే ఈ పోటీలను చూడడానికి వస్తారు కాబట్టి సో అందరూ విఐపీస్ ఉంటారు. అలాగే నార్మల్ పబ్లిక్ కి కూడా ఒక 4,000 మందికి కూడా ఏదైతే అవకాశం కూడా కల్పించారు చూడడానికి కూడా. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తునే ఏదైతే భద్రతా ఏర్పాట్లు కూడా ఏదైతే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా వచ్చినట్టు కూడా మనకు ఏదైతే సమాచారం అందుతుంది. సుమారు 150 దేశాలకు పైగా ఏదైతే ప్రత్యక్ష ప్రసారం చేయనటువంటి కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇటు ఎక్కడ లోటుపాట్లు లేకుండా, అలాగే భద్రత విషయంలో కూడా ఎక్కడ వైఫల్యం చెందకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఈవెంట్ కి ఎందుకంటే బాలీవుడ్ నటులు కూడా చాలా మంది వస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు కూడా ఏదైతే ప్రముఖ మానవతావాదిగా పేరు పొందినటువంటి సోనూ సూద్ కు కూడా ఈ రోజు ఇవ్వడం కూడా తెలుస్తుంది. దీంట్లో న్యాయ నిర్ణేతగా
సోను సూద్ ఉంటారు, అలాగే ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కరీనా టర్లెర్ వాళ్ళు కూడా ఉంటారు. సో మిస్ వరల్డ్ CEO జూలియా మెర్లీ కూడా ఏదైతే దీంట్లో ఉంటారు. సో దీనికి సంబంధించి ఇంతమంది ప్రముఖులైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఇటు ఏదైతే అందరూ చూసే విధంగా ఏర్పాటు కావచ్చు, అలాగే ఏదైతే భద్రత పరంగా కూడా పూర్తి స్థాయిలో Right. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద